జై దుర్గా భవానీ, జై జై దుర్గా భవానీ. ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ యొక్క ప్రతి కదలికను నేను చూస్తూనే ఉంటాను అని అమ్మవారైతే అంటున్నారండి. మనం చేసే ప్రతి పనిని కూడా భగవంతుడు చూస్తాడా అనేది చాలామందికి సందేహం కదండి. మనం నమ్మిన దైవము తప్పకుండా మనల్ని చూస్తూనే ఉంటుంది. మనం వేసే ప్రతి అడుగును కూడా గమనిస్తూనే ఉంటుంది. మనకు వచ్చే సంతోషమైన సుఖమైనా సరే అది అమ్మవారి ఫలితమే. మనం చేసే ప్రతి పని కూడా భగవంతుని దృష్టిలో పడుతుంది అంటారు. అది ఎలా సాధ్యము? ఎవరేం చేస్తున్నారో గమనించడం తప్ప వేరే కలాపాలు ఉండవా? దేవుడు మనలానే చూస్తున్నాడని మనకి ఎలా తెలుస్తుంది అని ఒక శిష్యుడు తన గురువుగారిని అడిగాడు. అందుకు గురువుగారు ఇలా చెప్పాడు: కళ్ళు మూసుకొని పాలు త్రాగే పిల్లి తనను ఎవరూ గమనించడం లేదని భ్రమపడుతూ ఉంటుంది. కానీ అది వాస్తవం కాదు. దాన్ని ఎవరో గమనించి తరిమి కొడుతూనే ఉంటారు. అలాగే తప్పుడు పనులు చేస్తూ దేవుడికేం తెలుస్తుంది అని భావించడము శుద్ధ అవివేకము. భగవంతుడు సర్వాంతర్యామి. లోకంలో జరిగే ప్రతి మంచి చెడ్డలు అన్నీ కూడా ఆయన దృష్టిని దాటిపోలేవు కదా. కుచేలుడు కృష్ణ పరమాత్మను చూడడానికి వెళ్ళిన సమయాన తన నడుముకి చిరిగిన వస్త్రంలో కొంచెం అటుకులు మూటకట్టుకొని వెళ్ళాడు. కుచేలుడు తాను తీసుకొని వచ్చిన అటుకులను గురించి శ్రీకృష్ణుడికి అసలు మాట వరుసకైనా చెప్పనే లేదు. కానీ కృష్ణుడు ఆ అటుకులను చూసి ఆతృతగా నోట్లో వేసుకున్నాడు. కుచేలుడి అదృష్టమే మారిపోయింది. దుర్యోధనుని సభలో అవమానాల పాలైన ద్రౌపది తపించినది, దుఃఖించినది. సభలోని మహాత్ములు కానీ కుల గురువులు, పరాక్రమ సాలురు ఎవ్వరూ కూడా ఏమీ చేయలేకపోయారు. అలా చూస్తూ ఉన్నారు తప్ప. అయినా అక్కడికి చాలా దూరాన ద్వారకలో ఉన్న కృష్ణ పరమాత్మ అక్కడి నుండే కదా ద్రౌపదికి మాన సంరక్షణ చేశాడు. తిరునింద్రయవర్ పూసలూర్ అనే పరమభక్తుడు శివునికి బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలని ఆశించాడట. అయితే అతను నిరుపేద, చేతిలో చిల్లి గబలేదు. ఆలయం కోసం ధనం సేకరించాలని ప్రయత్నించినా సాధ్యపడలేదట. ఆఖరికి బాహ్యంగా రాళ్లతో ఆలయం కట్టి కంటే నిర్మలమైన భక్తితో మనసులోనే ఆలయం నిర్మించదలుచుకున్నాడు. ఆ విధంగానే మనసులో దేవుడికి ఒక పెద్ద ఆలయము అనేది నిర్మించాడు. ఈ విషయము ఎవరికీ తెలియదు. మనసు లోపలికి చూసే శక్తి ఏ మనిషికి లేదు కదా. అయినా మహేశ్వరుడు చూశాడు. తన పరమభక్తుని మనోదేవాలయం గురించి పల్లవరాజుకి తెలియజేశాడు. ఆ పల్లవ మహారాజు ద్వారా పూసలూరు నిర్మల భక్తి గురించి ప్రజలందరికీ కూడా తెలిసింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయంలో దుర్యోధనుడు ఎవరికీ కనిపించకూడదని ఒక మడుగులో దాక్కున్నాడు. కానీ కృష్ణుని దృష్టిలో పడకుండా పోయాడా? మారు రూపంలో ఉంటే ఎవరూ తనను కనుగొనలేరని సూరపద్ముడు అనే ఒక అసురుడు అనేక రూపాలు మార్చుకున్నాడు. అయినా కుమారస్వామి అతన్ని వదలలేదు కదా, పట్టుకొని వధించాడు. ఈ విధంగా భగవంతుడు అందరినీ సదా గమనిస్తూనే ఉంటాడు. అందుచేత సదా మనస వాచ కర్మణ మంచినే తలవండి, మంచినే చేయండి అని గురువుగారు తన శిష్యులకు బోధించారండి. ఈ కథ ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మన అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే, భక్తుల్ని అమ్మవారు ఎప్పుడూ కూడా తన భక్తుల్ని విడిచిపెట్టరు. వాళ్ళు చేసే ప్రతి పనిని గమనిస్తూనే ఉంటారు. వాళ్ళకి కష్టమైన సుఖమైన అన్నీ కూడా అమ్మవారికి తెలుస్తూనే ఉంటుంది. మనము ఏ విధంగా ప్రార్థిస్తున్నాము, మనం ఏ విధంగా ఎవరిని హింసిస్తున్నాము, ఎవరిని బాధిస్తున్నాము, లేదా మనం సవ్యంగా ఉన్నామా లేదా ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి తెలుస్తూనే ఉంటుంది. మనం చేసే ప్రతి పని కూడా అమ్మవారికి తెలుసు. కాబట్టి మనం చేసే ప్రతి పని యందు కూడా మనము అమ్మవారు మనల్ని ఒకరు చూస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ప్రతి పనిని కూడా సవ్యంగా చేయండి. మీకున్న కష్టాలను తప్పించేది అమ్మవారే, మీకు కష్టాలు తెప్పించేది కూడా అమ్మవారే. ఎందుకు అంటే, మనం తప్పు చేస్తే తప్పకుండా దండన ఉంటుంది. ఒప్పు చేసి మంచిగా ఉంటే మన కర్మఫలాలను తగ్గించి మనకి మంచి జీవితాన్ని ప్రసాదించేది ఆ కనకదుర్గమ్మేనండి. కాబట్టి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి రోజు కూడా అమ్మవారిని ప్రార్థించండి. మీ జీవితంలో మంచి అద్భుతాలు జరిగేలాగా అమ్మవారు చూస్తారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై దుర్గా భవానీ, జై జై దుర్గా భవానీ.